My dear students, I am T. Satyanarayana, known as TSN Physics. రీనీట్ రాసే విద్యా ఎగ్జామ్ స్టూడెంట్స్కి కొన్ని టిప్స్ చెప్పదలుచుకున్నాను. నా యూట్యూబ్ ఛానల్ TSN ఫిజిక్స్ నీట్లో 4 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. వాటితో పాటు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్కి ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇంపార్టెంట్ లెసన్స్ అంటే ఎలక్ట్రిసిటీ మొత్తం, ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, అలాగే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజము, EMI, AC, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఆప్టిక్స్. ఫస్ట్ ఇయర్లో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, గ్రావిటేషను, ఆసిలేషన్స్, స్క్రూ గేజీ, వెర్నియర్ క్యాలిపర్స్, ఇలా ఇంపార్టెంట్ అన్నీ ఇచ్చాను. అవన్నీ మీరు పూర్తిగా చేయవని లేదు, ఉన్నది ఒక రోజు కాబట్టి ఊరికి వీడియో ప్లే చేసుకుంటూ ఛానల్ని మీరు యూట్యూబ్లో అలా చూసుకున్నట్లయితే అన్నీ ఒకసారి రివిజన్ చేసినట్టు అవుతుంది. మీకు అట్లీస్ట్ 20-25 బిట్స్ చేసేదానికి పాసిబిలిటీ ఉంది. టాపర్స్కి ఎలాగో అవసరం లేదు, ఇది యావరేజ్ స్టూడెంట్స్, జస్ట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఇది ఫాలో అయినట్లయితే అట్లీస్ట్ 25 బిట్స్ అంటే 100 మార్క్స్ తెచ్చుకోవచ్చు. మనకు కావలసినటువంటి మెడిసిన్ సీట్ వస్తుంది. అది నా ఎయిమ్. అది అందుకోసమే ఈ 15 డేస్ నుంచి మీకు మ్యాక్సిమం ఇవి ఇచ్చాను. తర్వాత ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అందరూ చేసేటట్లుగానే బయాలజీనే ముందు స్టార్ట్ చేసుకోండి. కానీ బయాలజీ 2 అవర్స్ చేసి మాకు కెమిస్ట్రీ 1 అవర్ చేశాము, ఫిజిక్స్ టైం లేదు అనేది అది కరెక్ట్ కాదు. బయాలజీ ముందు స్టార్ట్ చేసుకున్నా మ్యాక్సిమం 1 అవర్ లోపు బయాలజీ కంప్లీట్ చేసుకోండి. 1 అవర్ కెమిస్ట్రీ చేయండి, 1 అవర్ ఫిజిక్స్ చేసినట్లయితే మీకు జస్టిస్ చేసినట్లు అవుతుంది, మీకు కూడా జస్టిస్ జరుగుతుంది. అలా ఉండాలి. అలా కాకుండా నువ్వు బయాలజీనే 2 గంటలు చేసి 360 వచ్చినా కూడా నీకు యూజ్ ఏమీ లేదు. ఫిజిక్స్ చేయకుండా సీట్ రావటం అనేది ఇంపాసిబుల్, అది జరగదు. కాబట్టి ఫిజిక్స్కి మీరు 1 అవర్ టైం ఇచ్చుకుంటే బాగుంటుంది. ఒక్కోసారి ఫిజిక్స్ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది, బయాలజీ కన్నా ఫిజిక్స్ ఈజీగా ఉంటుంది. మొన్న 26 నీట్ చూసినట్లయితే ఫిజిక్స్ చాలా ఈజీగా ఉంది. కాబట్టి ఫిజిక్స్ నెగ్లెక్ట్ చేయొద్దు, తప్పకుండా చేయండి, మీకు యూజ్ అవుతుంది. అది ఒక ప్రొసీజరు. రెండవది, అలా కాదనుకుంటే 1 నుంచి 180 వరకు మొత్తం చేసుకుంటూ వెళ్ళండి. ఈజీగా వచ్చినవన్నీ చేస్తూ వెళ్ళినట్లయితే అప్పటికి మీకు 125-150 బిట్స్ దాకా వస్తాయి 2 అవర్స్ ఆ రేంజ్లో. తర్వాత మీకు చేసేటప్పుడే కొంచెం మనం చేస్తే వస్తాయి అనేటువంటి ప్రాబ్లమ్స్ని కొంచెం అలా టిక్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. మీరు అవి తర్వాత చేసినట్లయితే మీకు టైం కలిసి వస్తుంది. ఎలాగో రావనిపించినప్పుడు బయాలజీకి ఎక్కువ టైం ఇచ్చుకోండి, అప్పుడు మంచి స్కోర్ వస్తుంది, బాగుంటుంది. అంతే. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు, రాసిన తర్వాత మీరు మధ్యలో ఆప్షన్స్ పెట్టేటప్పుడు, అంటే బబులింగ్ చేసేటప్పుడు కొందరు ఆర్డర్ మర్చిపోతున్నారు. ఎక్కడో పైన కొన్ని చేస్తారు, గ్యాప్ వస్తుంది, మళ్ళీ చేసేటప్పుడు మర్చిపోతున్నారు. అలా లాస్ట్ ఇయర్ ఇంతకుముందు పిల్లలు చెప్పారు, ఇలా జరిగింది సార్ అని. అది బాగా చేసే వాళ్ళు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, అది కొంచెం గమనించుకోండి. అట్లా ఇలాంటి టిప్స్ ఫాలో అవుతున్నట్లయితే అంటే మీరు ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ రాశారు, మీకుండే ప్లాన్ మీకుంటుంది, అది మెయిన్. దాన్ని మేము ఎవరము మార్చలేము, ఎవరని చెప్పినా కూడా మీ కాన్సెప్ట్ మీకుంటుంది. అంటే ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది మా సలహా. అందరూ తప్పగా పాటిస్తారని, మంచిగా రాస్తారని, అందరికీ మంచి కాలేజెస్లో సీట్లు వస్తాయని బ్లెస్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్. అట్లాగే గాడ్ బ్లెస్ యూ. బాగా ఎగ్జామ్ రాయండి. తర్వాత ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయో ఈ ఫార్ములాలు చదివిన వాళ్ళు కామెంట్స్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి కూడా, లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ రీనీట్ గోయింగ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.